హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కానీ మాజీ ఐటీ మినిస్టర్ అలాగే మాజీ సీఎం తెలంగాణకి సంబంధించి ఇటు తెలంగాణ గురించి కంటే ఎక్కువ కూడా అటు ఏపీ గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు చర్చగా మారుతున్నాయి అనుకోవచ్చు. అటు కేతిరెడ్డి పైన ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు, ఆయన ఓడిపోవడం ఏంటి అనడము, అలాగే జగన్కి సంబంధించి జగన్ అంత చేసినప్పటికీ కూడా ఆయన ఓడిపోవడం ఏంటి, అది 40% ఓటింగ్తోని ఓడిపోవడం ఏంటి, ఆ సీట్లు ఏమిటి అంటూ వీళ్ళు మండిపడడం జరిగింది. ప్రజెంట్ ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతున్నాయి అనుకోవచ్చు. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు షర్మిలాని సపోర్ట్ చేస్తూ ఇంకోవైపు అలా ఎలా జగన్ ఓడిపోయారు అంటూ ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. రెండు వైపులా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాజీ అండ్ అలాగే ప్రజెంట్ ఉన్న సీఎంలు ఇద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడడం జరిగింది. అంటే మీరు ధరణి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అది ఎంత దారుణానికి ఒడికట్టింది ఏంటి అనేది మీకు తెలిసిన విషయమే. మీరు మాటలు అనడం కాదు, దాని వెనకాల ఎంత పరమార్థం ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి అని చెప్పేసి ఆయన ఓపెన్గా మీడియా ముందు చెప్పడం జరిగింది. ధరణి పేరుతో మీరు ఒక మాఫియానే క్రియేట్ చేశారు, అసలు ధరణి తేవాల్సిన అవసరం ఏంటి, అలాంటిది మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి కూడా ఆయన మండిపడడం జరిగింది. దాని తర్వాత భూములని కబ్జా చేశారు, అదే మన ధరణి పేరుతోనే భూములని కబ్జా చేశారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేతిరెడ్డి ప్రజల్లో వెళ్ళింది మీరు చూసారా, అసలు వారిని పీడించింది, అలాగే వాళ్ళని కష్టపెట్టారు, అలాంటి వారిని ఎలా గెలిపించాలి అని మీరు అనుకుంటున్నారు, అసలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు, దానికి గల కారణాలు ఏమిటో అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా మిమ్మల్ని మీ మిత్రుల్ని బట్టి మీరు ఎలాంటి వారు ఏంటి అనేది మాకు క్లియర్గా అర్థమైపోతుంది అని చెప్పేసి ఆయన మండిపడడం జరిగింది. అయితే సత్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకుండా అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అది కూడా అపోజిషన్ పార్టీకి, అసలు అపోజిషనే లేని పార్టీకి ఇటు రెండు మంత్రులు, అంటే ఒకప్పటి మాజీ సీఎం కానీ ఇప్పుడున్న సీఎం కానీ ఇద్దరూ కూడా జగన్ సైడే ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అదే కాకుండా కేటీఆర్ మీరు చేసిన అవినీతులన్నిటికీ సంబంధించి మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇరు రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా రెండు రాష్ట్రాల సీఎంలు అలాగే ఎట్లాంటి వాళ్ళు కలిసినప్పటికీ మంత్రుల దగ్గర ఎక్కడా కూడా పొంతన కలవట్లేదు. మొత్తంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా ఆ ఫైట్స్ అనేవి ఎక్కువనే అయ్యేటట్టుగా అయితే కనిపిస్తున్నాయి. సో మరి కేటీఆర్ అన్న ఈ మాటల పైన సత్యకుమార్ ఇచ్చిన రిప్లైకి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.